మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం అవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ బార్దాన్ లారీల కొరతతో తూకం అలాగే రవాణా సక్రమంగా జరగడం లేదు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో బస్తాలు ఉండడంతో తూకం తగ్గిపోతుందని మిల్లర్లు కోత పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అకాల వర్షంతో భయంతో ఉన్న రైతులు అధికారులు వెంటనే స్పందించి లారీలు బార్దాన్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. వడ్డీ ఇక్కడికి వచ్చి 15 రోజులే 500-600 బస్సులు అవుతాయి. కాంట పెట్టుకుంటే సతాయిస్తారు. రోజు 1000 రూపాయలు కైకిల్ మనిషి పెట్టుకొని ఎండపోసిన 4 రోజులు ఎండపోసినా కూడా మళ్ళీ కొంత న్యాచురల్ వస్తుంది అని చెప్తారు. అది చెప్తారు ఇది చెప్తారు. ఇవాళ కాంట లేదు ఏమి లేదు. ఉద్దికంగానే మెరుపులు ఉడుపులు వస్తున్నాయి. తింటే నిద్ర పడతలేదు, పంట నిద్ర పడతలేదు, తింటే తిండి పోతలేదు. ఇప్పుడు లారీలు కావాలి మాకు అర్జెంటు. మాకు కాంట పెట్టినాయి 5-6 వడ్లు ఉన్నాయి. కాంట పెట్టినవి ఉన్నాయి, రెడీ ఉన్నాయి. ఇప్పుడు మొగ్గులు వస్తుంది, వర్షం పడుతుందని భయానికి అందరూ నీళ్ళు తెల్లం దాకా పొద్దున్న దాకా బాధను పంపించమంటే బాధను పంపిస్తలేరు. ఇది ఎట్లా మరి సంచులు లోడ్ అయి ఉన్నాయి, లారీలు పంపించాలి. అవి పోతేనే మాకు ఎండ పోసుకోనికి ప్లేస్ ఉంటది. అవి మాకు కూడా తొందరగా అంట అయిపోతాయి. పంపిస్తే వర్షం వస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. టాపర్ తప్పనికి రాదు, చేయనికి రాదు. వడ్లు పోసి ఎండ పోసి మ్యాచర్ వచ్చినవి ఉన్నాయి, కానీ కాంటలు సక్రమంగా కావట్లేవు. కాంటలు అయినా కానీ లారీలు రైస్ మిల్ అన్లోడ్ అవ్వట్లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకోటి అకాల వర్షాల వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంటలు కూడా సక్రమంగా నడవట్లేదు. కాంట దాదాపు 4 రోజుల నుంచి కూడా కాంట అయ్యి, కానీ లారీలు మాత్రం రావట్లేవు. మళ్ళీ సెంటర్కి ఒక లారీ అంటారు, సెంటర్ లారీ నింపినాక మళ్ళీ అది ఒక 4-5 రోజుల దాకా అన్లోడ్ కావట్లేదు. అధికారులు కూడా